లోక్సభ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ల కోసం ఆశావాహులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ టైంలో నల్గొండ ఎంపీ సీట్ హాట్ కేక్లా మారింది. దానికోసం వారసులను దింపుతున్నారు. ఎలాగైనా ఎంపీ సీటు గెలవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ ఆ వారసులెవరు? లెట్స్ వాచ్. తెలంగాణలోని నల్గొండ ఎంపీ సీటు హాట్ కేకులా మారింది. నల్గొండ, భువనగిరి పార్లమెంటు స్థానాల నుంచి వారసులను బరిలో దించేందుకు ప్రయత్నం చేస్తున్నారు కోమటిరెడ్డి సోదరులు. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఏ అంశంపైనైనా ముక్కుసూటిగా మాట్లాడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ప్రత్యర్థిపై 50,000 పైచిలుకు మెజారిటీతో గెలిచి సత్తా చాటారు. ప్రస్తుతం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయ వారసురాల్ని రంగంలోకి దింపేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక భువనగిరి సీటు కోసం కోమటిరెడ్డి సోదరులలో పెద్దవాడైన కోమటిరెడ్డి మోహన్ రెడ్డి కుమారుడు కోమటిరెడ్డి పవన్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. నల్గొండ ఎంపీ స్థానం కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు శ్రీనిధి రెడ్డి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఆయన కూతురు శ్రీనిధిని నల్గొండ ఎంపీగా పోటీ చేయించాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు అనేక మంది ఊబెళ్లూరుతున్నారు. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన నేతలంతా టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ ఉండటంతో అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ నుంచి పోటీ చేయడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలో ఎప్పటి నుంచో చక్రం తిప్పుతున్న కోమటిరెడ్డి టికెట్ పై కన్నేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కూతురికి టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారని ప్రచారం కూడా జరిగింది. అనూహ్యంగా కోమటిరెడ్డి కుటుంబం నుండి పవన్ అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నారు. అంతేకాకుండా నల్గొండ సీటు కోసం జానారెడ్డి కుమారుడు రఘువీర్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసం చివరి వరకు పోరాటం చేసి త్యాగానికి సిద్ధమైన పటేల్ రమేష్ రెడ్డి కూడా ధీమాగా ఉన్నారు. మరి నల్గొండ టికెట్ ఎవరిని వరిస్తుందో చూడాలి.